ఎనీవేస్, వైజాగ్ షుడ్ బి క్రైమ్ ఫ్రీ. ఇది కేవలం ఆరంభం. ఆపరేషన్ పూర్తయినట్టుకి వైజాగ్ లో రౌడీజం అనే మాటే ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడికి రాకుండా జాగ్రత్త పడు. కేర్ఫుల్ బాబు. సరే సార్. సరే, మేము సాయంత్రం మా ఊరికి బయలుదేరతాం. అవును, అలాగే. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. రేయ్, సాయంత్రం అందరూ ఊరెళ్ళిపోతున్నాం. ట్రైన్ ఆగినా సరే ఎవరికి మళ్ళీ భోజనాలు పెట్టించున్నాం. ఇక్కడే డబుల్ కోట మెక్కేయండి, అర్థమైందా? ఏంటి సుల్తాన్, ఆలోచించకుండా ఫోన్ చేయండి. ఇదిగో బాబు గురించి పట్టించు. ఏమయ్యా, మీరంతా ఒకటే కుటుంబం ఒకటిగా? నిజమా? అవును, భోజనాలకే బోలెడంత ఖర్చు అవుతుందేమో. రోజుకు 10 కిలోల బియ్యం మాయమైపోతాయి. ఏంటయ్యా నువ్వు, తినే పువ్వు కూడా లెక్క కడితే ఎలా చెప్పు? మా దగ్గరే గనక మీలాంటి వాళ్ళు 100 మంది ఉంటే చాలు. మేం ప్రతిరోజు 10 ఊళ్ళకు బువ్వ పెట్టగలం తెలుసా? ఎలా పెట్టగలరు? వీళ్ళందరినీ ఏకోజామనే పొలంలోకి దింపి ఒక పక్కనేమో 10 ఎకరాల్లో వంకాయ, బెండకాయ, టమాటా కూరగాయల్ని, ఇంకో పక్కన అరటి తోటని, వీటితో పాటు మిగిలిన భూమిలో వరిని పండిస్తే దిమ్మ తిరిగిపోతుంది. వీళ్ళతోనా జరిగే పని నా తాత? వీళ్ళకి వ్యవసాయం రాదు. అరే ఏంటి బాబు అలా అంటావు? సాఫ్ట్వేర్ కుర్రోళ్లే వ్యవసాయం చేయగలేంది, వీళ్ళు చేయలేరా? మీ తాత ముత్తాతలు వ్యవసాయం చేయలేదా ఏంటి? వ్యవసాయం మీ రక్తంలోనే ఉంది బాబు. విత్తనాలు ఎవరు జల్లినా మొలకెత్తుతాయి. హలో హలో హలో, మన ఊరి సమస్య గురించి మాట్లాడడానికి వైజాగ్ వెళ్ళి వీళ్ళ నాన్నగారిని కలిసినప్పుడు మేము రైతులం అని చెప్పగానే ఒక్క పైసా కూడా ఆశించలేదు. నాకు పిడికెడు ధాన్యం ఇవ్వడం చెప్పారంతే. అది ఆయన గొప్పతనం. మనం రైతులం, పిడికెడు ధాన్యం ఏంటి, పండే పంటలో ప్రతి సంవత్సరం సగభాగం ఇచ్చేద్దాం. ఏం బాబు, ఇప్పుడు నీకు సంతోషమేగా? మీరు ఈ రోజే వైజాగ్ వెళ్తున్నారని మీ వాళ్ళు చెప్పారు. వెళ్లే ముందు ఇంకేం కావాలన్నా అడిగి మరీ తీసుకెళ్ళొచ్చు. బస్సు ఇదే మంచి టైము, వెళ్ళి పిల్లలు అడిగేసి వెళ్ళు. పో. అడుగుతాడు. ఊరు పెద్దలకి, ఇక్కడున్న అందరికీ నమస్కారం. గొడవలు కొట్లాట లాంటివి మా నాన్నగారు చేసినప్పుడైనా, మా అన్నలు చేసినప్పుడైనా నాకెప్పుడు నచ్చలేదు. కానీ ఇప్పుడు నాకు ఒకటి బాగా అర్థమైంది. కత్తితో చెట్టు నరికితేనే తప్పు, ముళ్ళు నరకడం తప్పు కాదు. కొన్నేళ్ల క్రితం విజ్ఞానం ఎదగాలి, వ్యవసాయం ఎదగాలని మాట్లాడేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ ఊరికి వచ్చాక అర్థమైంది, విజ్ఞానం బాగా ఎదిగింది, వ్యవసాయమే వెనకబడిపోయింది. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. అంతెందుకు, నేనే డబ్బు ఉంటే సరిపోతుంది, ఆ డబ్బుతో తిన్నైనా నీళ్ళైనా కొనుక్కోవచ్చుని అనుకునేవాడిని. కానీ ఇప్పుడు నా ఆలోచన అది కాదు. ఆ కొండ మీద ఎక్కి చూస్తే ఈ ఊరు పచ్చగా కలకల్లాడాలి. ఇక్కడ పండించే ధాన్యంతోనే నా పెళ్లి భోజనం పెట్టాలి. అది పండించేవాడిని నేనే కావాలి. ఏం ప్లాన్ చేస్తున్నాడు అర్థం కావట్లేదు. ఏమంటున్నాడు అన్నా? ఇదేం ఫిట్టింగ్ అన్నా? మీకు అర్థం కాలా? సరే, మీకు అర్థమయ్యేలాగే చెప్తాను. నేను, నా అన్నలు ఒక 5 నెలలు ఈ ఊళ్ళోనే ఉండి మీ అందరితో కలిసి వ్యవసాయం చేద్దామని నిర్ణయించుకున్నాను. వ్యవసాయమా? బైక్లో ఏమంటున్నారు మైకిలు? వ్యవసాయం చెయ్యాలంట. సంతోషమేగా? ఏంటి బాబు ఇది? వ్యవసాయం అంటే మాకేమీ చులకన కాదండి, దిగితే మేమో చేస్తాం. అందుకని మమ్మల్ని మీ పిల్లలే అనుకుని వ్యవసాయం చేయడానికి మాకు ఎంతో కొంత భూమి ఇస్తే సరిపోతుంది, అంతే. ఊళ్ళో ఆడవాళ్ళు ఉన్నారు,
పైగా పెళ్లిడికి వచ్చిన పిల్లలున్నారు. ఈ రౌడీ విధవల్ని ఊళ్ళోనే ఉండనిస్తే మనం ఎలా ప్రశాంతంగా బతకగలం? వాళ్ళు నీకన్నా మంచోళ్ళయ్యా. వాళ్ళు ప్రాణాలకు తెగించి మనల్ని కాపాడడానికి వస్తే అంతలోనే అది చేస్తారు ఇది చేస్తారంటే ఏంటయ్యా అర్థం? ఇలాగే మునుపొకడొచ్చి మన పొలాలు రాసిమ్మన్నాడు. 4 ఏళ్లు కుక్కల్లా హీనంగా బతికాం. వీళ్ళని చూస్తే దున్నపోతుల్లా బలిసి వందల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళని ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంటే ఈ ఊరే నాశనం అయిపోతుంది. నాకెందుకో వాళ్ళు మన ఊళ్ళో ఉండడమే మంచిదనిపిస్తుంది. నీకే వంటరాడువి, ఇంట్లో ఆడాలుంటే తెలుసుద్ది సమస్య ఏంటనేది. తాత చెప్పిందే కరెక్ట్. వాళ్ళిప్పుడు మన ఊళ్ళో ఉండడం మనందరికీ మంచిది. ఊరుకోమ్మా, చివరికి ఆడవాళ్ళు కూడా పంచాయతీలో సలహాలు ఇచ్చేవాళ్లే. పెద్దయ్యా, జయేంద్ర ఇంకా చచ్చిపోలేదు. చావు దెబ్బ తిని వెళ్ళాడంతే. ఆడి తిరిగొచ్చాడంటే మనుషులు పెట్టి కొట్టిస్తారా అని ఊరు మొత్తం తగలబెట్టడం ఖాయం. అవునే. ఇలా చూడండి, ఇప్పుడు మన సమస్య వీళ్ళు కాదు. సమస్య ఏంటంటే ఇంకో 6 నెలల్లో వ్యవసాయం చేసి మన పొలాల్ని కాపాడుకోవాలి. ఇది బీడు భూమి కాదు, వ్యవసాయ భూమి అని నిరూపించాలి. అందుకోసం వాళ్ళు మన ఊళ్ళోనే ఉండాలి. ఆ అమ్మాయి కరెక్ట్ పాయింటే మాట్లాడుతోంది. ఇది జరిగే పని కాదులే. పొలాల కోసం మానాన్ని తాగట్టు పెట్టాలా? చెప్పండి. ఊరుకోవయ్యా, మనకు వేరే దారి లేదు. మా అమ్మాయి చెప్పింది నిజమే. అవన్నీ అలా ఉంచండి. ఇంతకీ పొలం ఎవరిస్తారు? ఏం మాట్లాడరే? చెప్పండి, పొలం ఎవరెత్తారు? నా దగ్గర 1 ఎకరం ఉంది, నేనిస్తా వాళ్ళకి. ఏంటి 1 ఎకరమా? దాంతో ఏం చేయాలని? నాకు 8 ఎకరాలు ఉంది, వాళ్ళకి నేను ఇస్తాను. ఇలా చూడు సుల్తాన్, కత్తెత్తి రక్తం చిందించమంటావా? చిందిస్తాం. చెమట చిందించి వ్యవసాయం చేయటం మనకు సెట్టే అవదు. వెళ్ళామా, వేసేసామా, కాలైనా సరే తలైనా సరే జస్ట్ 15 మినిట్స్ పని అయిపోయిందా, బిర్యానీ తిన్నామా, టేక్ రెస్ట్. అది వదిలేసి ఎండనక వాననక ఎందుకు ఈ తిప్పలు చెప్పు. సాంబశివ అన్న అద్భుతంగా మాట్లాడావు. ఒకసారి ఎట్రా. కంగ్రాచులేషన్స్. వెళ్ళు. సాంబశివం, అన్నంట మర్చిపోయావే. అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం చెప్పు, అప్పుడు అన్న కూడా తగిలిస్తా. ఇది చెప్పు, గుమ్మడికాయ తీగకు కాస్తుందా మొక్కకు కాస్తుందా? రెండిటికి కాయదు, చెట్టుకే కాస్తుంది. ఎలా చెప్పావు? సుల్తాన్, దొండకాయ, బెండకాయ, వంకాయ ఇవన్నీ చిన్నవి, తీగల మొక్కలు తట్టుకుంటాయి. కానీ గుమ్మడికాయ పెద్దది, తీగల మొక్కలు తట్టుకోలేవు, చెట్టుకే కాస్తుంది. బ్యూటిఫుల్. చెట్టుకి గుమ్మడికాయ. అవును సుల్తాన్, మన చిన్నప్పటి నుంచి తెలియదు. అయితే రక్తం చిందిస్తారు గాని చెవట చిందించరు. తలలు తీసేయడం మీకు ఈజీ, వ్యవసాయం మీకు కష్టం. గుమ్మడికాయ దేనికి కాస్తుంది, ఎలా కాస్తుంది అది మాత్రం తెలియదు. ఇప్పుడు చెప్తున్నా, నేనే పని చెప్పినా చేస్తానని చెప్పారు కదా, ఇంకా మీ పని వ్యవసాయమే. లేదు మా వల్ల కాదు అనేవాళ్ళు మీలో మీకు అలవాటు ఉందిగా. ఓడిపోయిన వాడు గెలిచిన వాడి మాట వినాలని. రండి, వచ్చి నన్ను కొట్టి పడేయండి, ఆ తర్వాత మీ ఇష్టం. బాబు, వాళ్ళెలా మీతో గొడవ పడతా? తొందరపడ కాసి. రేపు పొద్దున 5కి షార్ప్గా అందరు రెడీగా ఉండాలి. మిడ్ నైటా? అదే. పో 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 పో. జోకర్, బ్లడీ జోకర్. అది ఒక ఏనుగు గుంపు. ఒకళ్ళు ఇద్దరు కాదు, 100 మందికి పైగా ఉన్నారు. వాళ్ళని కాదని ఒక్కరు కూడా ఆ భూమి మీద కాలు పెట్టలేరు. వాళ్ళ బలం వాడొక్కడు, రావణుడు. 100 తలల రావణుడు. నా సాయం లేకుండా నువ్వు వాళ్ళని ఏమీ పీకలేవురా. ఆ రోజుల్లో పంట పొలాల్ని మాట్లాడుతున్నావుగా, మాట్లాడుచో. ఎందుకు రమ్మంతరు చూస్తారు? సుల్తాన్, ఇక వ్యవసాయం వద్దులే బాసు, వైజాగ్ వెళ్ళిపోదాం. నేను కాదు, మనోళ్ళ మనసులో మాట.
మనుషులను అయితే వేసేయచ్చు కానీ పశువులు వేయగలమా? వైజాగ్లో అయితే షేర్ ఆటో నడుపుకొనైనా బతికేయచ్చు. ఇవన్నీ ఇక్కడికి రాకముందు ఆలోచించాలి. వచ్చి చేయాల్సిందంతా చేసాం. ఈ ఊరు సమస్య తీరే వరకు ఇక్కడే ఉండాలి. ఓ సంతేనా? ఒక్క గంట టైం ఇవ్వు సుల్తాన్. ఈ ఊరిని ఇబ్బంది పెట్టి నా కొడుకుల తలాలు నరికి నీ కాళ్ళ ముందు ఉంచుతాం. మేము వెళ్ళి మోటా ముళ్ళే సర్దేసుకొచ్చా. అట్ట చూడ మాకయ్యా. మళ్ళీ మళ్ళీ చెప్పను. నేను చెప్పే వరకు ఇక్కడే ఉండాలి. నేను చెప్పిందే చెయ్యాలి. లేదు మేము వెళ్తామనే వాళ్ళు ఇటు రండి, కొట్టుకొని మరీ తెలుసుకుందాం. ఒక్కడొచ్చినా సరే, అందరు వచ్చినా సరే నేను రెడీ. ఎవరొస్తారు? జంగా, ఒక్కడు కదలకూడదు. ఎవడైనా కదిలాడో తోలు తీసే. తోలు తీయడానికి నేనేమన్నా అరటిపండు తొక్క? జై సుల్తాన్, జై సుల్తాన్, జై సుల్తాన్, జై సుల్తాన్. ఒరే జెండాకర్రా, ఏంట్రా? ఆంజనేయుడు భక్తి కూడా నీ భజన ముందు బలాదుర్రా. చిన్నప్పుడు స్కూల్లో గోడ కూర్చేయమంటే తిరగబడి రౌడీ అయినోడ్రా. కనీసం దానికైనా రెస్పెక్ట్ ఇవ్వరా? కొడితే మొగ 32 చెక్కలు అవుతుంది. టైం రా. ఆ పిల్ల వల్ల మనకి కష్టాలు తప్పవు. వేరే దారే లేదు. మరో దారుంది. మీరందరూ ఒప్పుకుంటే తనతో నేను తలపడతాను. వాణ్ణి నేను ఓడిస్తాను. సుల్తాన్ని ఓడిస్తావా? ముందు నన్ను ఓడించరా. ఆపండ్రా, ఆపని చెప్తున్నాను కదా. ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? మీ మనసులో ఏముందో నాకు అర్థం కావట్లేదు. దేనికోసం ఇదంతా? మన వాళ్ళని కష్టపెడుతూ, ఈ ఊళ్ళో వాళ్ళని కష్టపెడుతూ దేనికి? ఆ అమ్మాయి కోసమా? మన కోసం, మనందరి కోసం మావయ్య. ఏంటి? నిన్నటి వరకు ఒక 6 నెలలు ఈ ఊళ్ళో ఉండి వెళ్ళిపోదామని అనుకున్నా. కానీ ఈరోజు వీళ్ళకి వ్యవసాయమే కరెక్ట్ అని అనిపిస్తుంది. ఇక్కడుంటే వీళ్ళు తప్పు చేయరు. వీళ్ళందరినీ రైతులుగా మార్చేయాలి మావయ్య. రైతులుగా మారుస్తావా? వీళ్ళనా? మూర్ఖులు బాబు. మీరు సముద్రానికి ఆనకట్ట కడుతున్నారు. అది జరగదు. వీళ్ళు మారరు. వదిలేయండి సుల్తాన్. జీవితంలో మంచి అంటే తెలియని వాడే మావయ్య. ఎలా పడితే అలా బతుకుతాడు. ఒక్కసారి మంచి ఏంటో తెలిస్తే వాడికి బతకటంలో రుచి తెలుస్తుంది. నాకు మీరు 6 నెలలు టైం ఇవ్వండి. వీళ్ళు మారకపోతే నా మనసు మార్చుకుని మళ్ళీ బాంబేకి వెళ్ళిపోతాను. దానికి వీళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళకి తెలియక్కర్లేదు మావయ్య. నేను ఆ అమ్మాయి కోసమే ఇక్కడ ఉన్నట్టు అనుకోండి. ప్రాబ్లం అది కాదు మావయ్య. మరి మనం ఈ ఊళ్ళో ఉండాలంటే కత్తి పట్టక తప్పదు. వీళ్ళని మార్చాలంటే